హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త టాపిక్తో చైనా వైరల్గా మారుతూ కనిపిస్తుంది కదా. అవును, ఇప్పుడు ఇంకొక టాపిక్తో వైరల్ అవుతోంది. అదేంటంటే లగ్జరీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోంది. ఇదేంటి, చైనా బజార్లో చీపెస్ట్ వస్తువులను అమ్మే చైనా ఇలా లగ్జరీలకు ఎందుకు వెళుతుందని డౌట్ వస్తుంది కదా. అవును, ఇప్పుడు చైనా తయారు చేసే వస్తువులు అన్నీ $1,000 ఉంటున్నాయి. అంటే మన కరెన్సీలో లక్షల రూపాయలన్నమాట. అయితే ఇక్కడ చైనా ఏం చేస్తుందో మీకు తెలిస్తే షాక్ తింటారు. అదేంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్ను తయారు చేసి దాని విలువ $3,00,000 అనే మార్కెట్లోకి విడుదల చేసిందనుకోండి. ఇంతకీ ఆ బ్యాగ్ అసలు ధర ఎంతో తెలుసా? ఓన్లీ $1,00,000. చైనా దాన్ని $3,00,000 అని చెప్తుంది. ఎందుకంటే చైనా ఇలా చేస్తుంది అంటే షో ఆఫ్. ఇప్పుడు ఆ షో ఆఫ్ కల్చరే రాజ్యమేలుతోంది. ఇంకొక డేంజర్ విషయం ఏంటంటే ఆ షో ఆఫ్ కల్చర్ ఇప్పుడు భారత్లోకి ఎంటర్ అయింది. అంతేకాకుండా సెలబ్రిటీలు ప్రజలను తింగరోలను చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ సెలబ్రిటీ చేతిలో ఒక బాటిల్ కనిపిస్తుంది. దీని ధర ఎంతో మీకు తెలుసా? కొంచెం గెస్ చేయండి. నేను చెప్పనా? ఆ బాటిల్ కాస్ట్ $25,000. ఇది స్టాన్లీ బాటిల్. ఇదే బాటిల్ అమెరికాలో $4,000 దొరుకుతుంది. ఇక ఇండియాలో దీని ధర $8,000 నుంచి మొదలవుతుంది. కలర్ని బట్టి దీన్ని 15,000 నుంచి 25,000 అమ్ముతారు. ఇలాంటి బాటిల్స్ ఇప్పుడు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి సెలబ్రిటీల చేతుల్లో కనిపిస్తున్నాయి. ఏదో పులిని చూసి నక్క వాతులు పెట్టుకున్నట్టుంది కదా. ఇప్పుడు ఆ సెలబ్రిటీలను చూసి ప్రజలంతా కూడా అలాగే కాస్ట్లీ ఐటమ్స్ వెనక పడుతున్నారు. అదే లగ్జరీ అని అందరూ నమ్ముతున్నారు. కానీ దీన్నే షో ఆఫ్ కల్చర్ అంటూ ఉంటారు. ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఈ కల్చర్ మన దేశాన్ని క్యాన్సర్లా పట్టి పీడిస్తోంది. ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల మీ జేబులకు చిల్లులు పడుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ ఫేక్ ఫ్లెక్సింగ్ అనేది ఎప్పుడైనా విన్నారా? మీరు సోషల్ మీడియాలో ఉంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు వీడియోలు చూస్తున్నప్పుడు కంటెంట్ ఒకరిది ఉంటుంది, కంటెంట్తో దాని పోస్టింగ్ వేరే వాళ్ళది ఉంటుంది. ఇదే ఫేక్ ఫ్లెక్సింగ్. అంటే కంటెంట్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్లతో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ వీడియోలు పెట్టుకోరు. సో ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజం చేసి కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అసలు విషయం మరుగున పడుతుందన్నమాట. ఇదొక రకమైన కల్చర్ ఇప్పుడు దావానంలా వ్యాపిస్తోంది. దాదాపుగా 125 సంవత్సరాల క్రితం ఒక థియరీ పబ్లిష్ అయింది. దాని పేరు లిజియో క్లాస్. ఎకనామిస్ట్ థార్సిస్ట్ వెబ్లన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ కన్జంప్షన్ అనే దాని గురించి చెప్పాడు. అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. 17వ శతాబ్దంలో యూరోప్లో ఒక డిఫరెంట్ క్లాస్ పీపుల్ ఉండేవాళ్ళు. వారి దగ్గర వంశపారంపర్యంగా వచ్చిన సంపద ఉంది. లెక్కలేనంత డబ్బు, ఆస్తులు ఉన్నాయి. వీరికి అవన్నీ వంశపారంపర్యంగా వచ్చేవి కానీ కష్టపడి సంపాదించింది కాదు. సో ఇంకేముంటుంది, విచ్చలవిడిగా చిమ్మేశారు. ఖరీదైన వస్తువులను కొని ఒక్కసారి వాడి పాడేసేవారు. అంతేకాకుండా ఇదొక స్టేటస్ సింబల్గా మారిపోయింది. వాళ్ళు కష్టపడకపోయినా వాళ్ళకి స్టేటస్ ఉన్నట్టు చూపించుకుంటూ ఉంటారు. ఇక మీకు నేను ఈ వీడియో మొదట్లో ఒక బాటిల్ గురించి చెప్పాను. సెలబ్రిటీలంతా ఆ బాటిల్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని చెప్పాను కదా. నిజంగా ఆ బాటిల్ $25,000 అయితే ఆ బాటిల్లో ఏముంది? పదండి ఆ విషయం కూడా చెప్పుకుందాం. ఈ బాటిల్ కాస్ట్ అటు ఇటు $25,000. ఇది ఇంత కాస్టే కానీ దీనికి అమెరికాలో వ్యతిరేకంగా కేసులున్నాయి. ఎందుకంటే ఈ బాటిల్ లోపల ఉండే మెటల్లో లెడ్ ఎక్కువగా ఉందట. ఇది శరీరం లోపలి భాగాలకు హానికరం. అందుకే దీనిపై కేసులు వేశారు. ఇది ఎప్పుడో జరిగింది కాదు, మొన్న డిసెంబర్లోనే స్టాన్లీ బాటిల్స్ పై కేసులు పడ్డాయి. అంతేకాకుండా ఈ బాటిల్ లోపల ఉండే నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. సో చాలా మంది ఇలా వేడి నీళ్లు తాగడం వల్ల లోపల భాగాలు కాలిపోతున్నాయి. ఈ విషయం తెలియక ఇప్పుడు చాలా మంది ఇది స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు. పాపం చాలా మంది ఈ పిచ్చితో అసలు సంగతిని మర్చిపోతున్నారనమాట. అంటే వాళ్లకు వచ్చిన శాలరీ ఎంత, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? సపోజ్ $1,00,000 శాలరీ సంపాదిస్తుంటే దాదాపు $1,50,000 ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ అని చెప్పి పనికిరాని వాటిపై ఖర్చు పెడుతున్నారు. పైగా ఇదే స్టేటస్ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్ లైఫ్లో వాడు బాగా ఉంటున్నాడు, మనం కూడా సేమ్ అలాగే ఉండాలని అనవసరంగా గోతులోకి నూతులోకి దిగుతున్నారు. అంతేగాని అతను చాలా హెల్దీగా ఉన్నాడు, చాలా మంచిగా అనిపిస్తున్నాడు, మనం కూడా జిమ్కి వెళ్దాం, హెల్దీగా ఉందాం అని ఒక్కరు కూడా అనుకోవడం లేదు. ఆఫీస్కి వెళ్ళాలంటే ఐఫోన్ చేతిలో ఉండాల్సిందే. లగ్జరీ ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇలా అనుకుని అకౌంట్ని గుల్ల చేసుకుంటున్నారు. మిమ్మల్ని బేస్ చేసుకున్న వ్యాపారస్తులు లాభాలు గడిస్తున్నారు. మిమ్మల్ని బేస్ చేసుకున్న మీ కుటుంబం మాత్రం రోడ్డున పడుతోంది. అసలు మన దేశంలో ఈఎంఐ ఎంతమంది కడుతున్నారో మీకు తెలుసా? ఈ దేశంలో 70% పైగా ప్రజలు ఈఎంఐ చిక్కుల్లో ఉన్నారు. మరి దీనివల్ల నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం? కొంతమందిని చూస్తే వాళ్ళ సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేదే ఎక్కువ. వారికి వచ్చే ఇన్కమ్ కంటే అవుట్ గోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఇలా అయితే మన దేశం రేపు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళుతుంది? అసలు ఎవరూ డబ్బులను భద్రంగా దాచుకోవాలని అనుకోకపోవడం విశేషం, విచిత్రం కూడా. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు మన ఇండియాపై మార్కెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఇప్పటికే ఏదో ఒక వస్తువును బాగా ఎక్కువ డబ్బులకు అమ్మాలని చూస్తూ ఉంటుంది. సో సేవ్ చేయడం మానేసి ఖర్చు పెట్టడం మొదలు పెడితే కొండైనా సరే కరిగిపోతుంది. కొద్దిగా దాయండి, ఎక్కువ మొత్తంలో కూడగట్టొద్దు.
ఆ కొద్ది కొద్దిగా దాచిందంతా రేపు కాంపౌండ్ రూపంలో కొండంతగా పేరుకుపోయి మీరు మీ నెక్స్ట్ జనరేషన్ ఎంత ఖర్చు పెట్టుకున్నా తరగనంత అవుతుంది. అలా కాకుండా ఖర్చులు పెంచుకుంటూ లగ్జరీ వెనకాల పడితే చివరికి మిగిలేది గుండు సున్నా.